నారాయణను కాపాడిన పెద్ది మరియు చక్రి, దుర్గాప్రసాద్ చెంప పగలగొట్టిన పెద్ది. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. పెద్ది కుటుంబం మొత్తం అంతా జాతరంతా పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉంటారు. అమ్మవారికి మొక్కులు సమర్పించి అంతా జరిగిన తర్వాత చాలా బాగుంటారు. కాకపోతే వాళ్ళని చిన్న ప్రాబ్లం కుదించేస్తూ ఉంటుంది, అదే శైలు గురించి. కానీ అక్కడి నుండి వెళ్ళిపోదామని అందరూ బయలుదేరతారు. బ్యాగ్స్ అన్నీ సర్దుకుంటుంటే అప్పుడే సతీష్ వస్తాడు. అన్న ఇలాగా మీ నాన్నని ఇలా రౌడీలు తీసుకువెళ్ళిపోయారు. ఆ దుర్గాప్రసాద్ ఉన్నాడు కదా, వాళ్ళ మనుషులు తీసుకువెళ్ళిపోయారు, నేను కల్లారా చూశాను అని చెప్పేసి అంటాడు చక్రితో. అప్పుడు చక్రి, అవునా, ఎవరు సతీష్, అలా ఎలా తీసుకెళ్ళిపోతారు నాన్నని, అసలు ఆ విషయమే మర్చిపోయాం కదా అని చెప్పేసి అనుకుంటారు వీళ్ళు. అయితే మరోవైపు దుర్గాప్రసాద్ తన ఇంటికి తీసుకువెళ్ళి నారాయణని తీసుకువెళ్ళి కట్టేస్తాడు కుర్చీకి. వాళ్ళ పని వాళ్ళతో చెప్తాడు, రేయ్ వాణ్ణి కట్టేయండిరా అని అంటాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా సరే అన్న, రేయ్ ఉండ్రా అని చెప్పేసి నారాయణని లాక్కుని వెళ్ళి మరి కుర్చీకి కట్టేసి ఉంచుతారు. అయితే దుర్గాప్రసాద్, నేను ఇన్నాళ్ళు వేచి చూసింది నీకోసమేరా, సర్లే ఎక్కడో ఉన్నావు కదా అనుకున్నాను, తీరా నా ఊరే వస్తే నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు, చివరికి ఇక్కడికే వచ్చావు, నా చేతిలో చావడానికే వచ్చావు, సర్లే కదా అని ఊరుకుంటే పెచ్చిపోయి మాట్లాడుతున్నావు, నీకు ఇంకా పొగరు మాత్రం ఏమీ తగ్గలేదు, నిన్ను చంపి అప్పుడు మొత్తం పొగరంతా తగ్గిస్తాను, అసలు నువ్వు వస్తావనే నేను ఎంతో ఎదురు చూశాను, మొత్తానికి వచ్చావు నా చేతిలో చావడానికి అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. అప్పుడు నారాయణ, నువ్వు చంపితే చంపించుకోవడానికి నేనేం పిచ్చివాడినేం కాదు, నా గురించి నీకు తెలుసు కదా, ఎంతైనా నీ భావని ఆ మాత్రం తెలీదా బామర్ది అని చెప్పేసి అడుగుతాడు నారాయణ. ఎంత పొగర్రా నీకు అని కత్తి తీస్తాడు నారాయణ వాళ్ళ బావమర్ది దుర్గాప్రసాద్. దుర్గాప్రసాద్ కత్తి తీసి దగ్గరికి వస్తూ ఉంటే అప్పుడు నారాయణ, రే నా కొడుకులకి ఈ విషయం తెలీదు, తెలిస్తే నిన్ను అస్సలు వదిలిపెట్టరు, నిన్ను నిలువున నరికేస్తారు, చెప్తున్నాను కదా నీకు, ఆపే, ఇక్కడితో ఆపే, మమ్మల్ని ఊరు వెళ్ళిపోనివ్వు, మేము అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చాం, నాకేం భయం లేదు, కానీ నాకు గనక నీ వల్ల ఏమైనా అయిందని తెలిస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టరు నా కొడుకులు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడు నారాయణ. అప్పుడు దుర్గాప్రసాద్, ఏం పీకారురా వాళ్ళు, వాళ్ళకి నాకు ఏంటి, అయినా నువ్వు ఒక్కడివే వస్తావు, నిన్ను వేసేద్దాం అనుకున్నాను, నీ కొడుకులు కూడా వస్తారని ఏమాత్రం అనుకోలేదు, మొత్తం అందరినీ చంపి కాటికి పంపించాల్సింది, కానీ తప్పు పని చేశాను, మిమ్మల్ని నిలువున నరికేసి అడ్డంగా కోసి పాడేస్తే దరిద్రం వదిలిపోతుంది, నా అక్క ఆత్మకి శాంతి చేకూరుతుంది అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. ఒరే పిచ్చోడా, నేనే గనక ఈ కట్లు గట్ట లేకపోతే నేను చంపేస్తాను రా, ఆ మాత్రం తెలీదా నీకు, నీ బావకి ఎంత బలం ఉందో ఎంత స్టామినా ఉందో ఆ మాత్రం తెలీదా, యూ బ్లడీ ఫూల్ అని చెప్పేసి అంటాడు. అయితే ఇలాంటి వాటికి ఏమీ తక్కువ లేదు, నీ పని చెప్తాన్రా నేను అని కత్తి పట్టుకొని వస్తాడు. అయితే సతీష్ ఆల్రెడీ చక్రి వాళ్ళతో చెప్పేసి ఉంటాడు కాబట్టి చక్రి పెద్ది ఎంతో కష్టపడి వెతికి మొత్తానికి దుర్గాప్రసాద్ వాళ్ళ ఇల్లు కనుక్కుంటారు. ఇద్దరూ కూడా వెళ్ళేసరికి దుర్గాప్రసాద్ నారాయణని చంపడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా 2 సెకండ్లు అయితే చంపేస్తాననేసరికి ఆపండి అని చెప్పేసి పెద్ది అలాగే చక్రి ఇద్దరు కూడా దగ్గరికి వచ్చి దుర్గాప్రసాద్ని తోసేస్తారు. అయితే ఏంటి నాన్న ఇది, ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి కట్లు విప్పుతాడు చక్రి. ఏంటి నాన్న ఇది, ఎవరు వీళ్ళంతా అని అంటాడు పెద్ది. చక్రి ఏమో అసలు ఈయన ఏం మనిషో ఏంటో ఉండండి అని చెప్పేసి చక్రి ఏమో కట్లు విప్పుతాడు. పెద్ది ఏమో ఆ రౌడీలతో పాటు పోరాడతాడు. చక్రి ఏమో నారాయణని తీసుకువెళ్ళి పక్కన కూర్చోబెట్టిన తర్వాత చక్రి కూడా వాళ్ళతో పాటు కొట్లాడుకుంటారు. మొత్తం అందరూ తన్నులు తింటూ ఉంటారు. చక్రి పెద్ది కూడా విపరీతంగా కొడతారు వాళ్ళ మనుషుల్ని. అయితే కత్తి పట్టుకుని దుర్గాప్రసాద్ పెద్ది వైపు రాబోతూ ఉంటాడు. అప్పుడు నారాయణ దుర్గాప్రసాద్ చేయి పట్టుకుని తోసేస్తాడు దుర్గాప్రసాద్ని. రేయ్ నీకు చెప్తే అర్థం కాదా, వీళ్ళు నా బిడ్డలరా, వీళ్ళకి నేను నా ప్రాణం ఉండంగా నేను వీళ్ళకి ఏమీ కానివ్వను, ఏమనుకుంటున్నావు నువ్వు నా కొడుకులంటే అని చెప్పేసి అంటాడు నారాయణ. అయితే దుర్గాప్రసాద్, ఏమనుకోవడం ఏంట్రా, నీలాంటి ఎదవలకి వీళ్ళు పుట్టారు చూడు, అది వాళ్ళ బుద్ధి తక్కువ, అది వాళ్ళ దరిద్రపు గొట్టు జాతకంతో సమానం, ఏం మనుషులో ఏంటో, మీ నాన్న గురించి మీకు అసలు ఏమైనా తెలుసా, నా అక్కని చంపింది వీడే, వీడి వల్లే ఇప్పుడు భూమి మీద నా అక్క లేదు, నా అక్కకు పుట్టిన సంతానమే మీరు,
కానీ ఏ మనుషులరా మీరు, ఇంత దారుణంగా ఉన్నారు. ఛీ, మొత్తం కుటుంబం అంతా మా అక్క పోలికలు ఏమీ అబ్బలేదు, మొత్తం అంతా ఈ ఎదవ పోలికలే వచ్చాయి. చిచ్చి, అయినా ఏం మనుషులో ఏంటో, ఇలాంటి వాళ్ళతోనా సంబంధం కలుపుకొని మొత్తానికి ఇలాంటి నా తలకాయ తెచ్చుకున్నాను వీళ్ళని అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. అప్పుడు పెద్ది, మావయ్య ఏం జరిగిందో మాకు తెలీదు, అసలు ఇక్కడికి మేము వస్తామని కూడా మాకు తెలీదు. ఒక ఊరు ఉందని, మాకంటూ ఒక సొంత ఊరు, అలాగే ఇక్కడ చుట్టాలు ఉన్నారని ఏమాత్రం మాకు తెలీదు. ఇక్కడికి వచ్చాకే అమ్మ దయతో మీరంతా ఉన్నారని తెలిసింది. అలాంటప్పుడు మమ్మల్ని ప్రేమగా చూసుకోవాల్సింది మానేసి నాన్నని తీసుకొచ్చి ఇలా బంధించడం ఏమైనా బాగుందా అని అడుగుతాడు పెద్ది. అప్పుడు దుర్గాప్రసాద్, ఏంటి మావయ్య, ఎవడ్రా నీకు మావయ్య? ఇంకొకసారి మావయ్య అని పిలిచావంటే ముందు నిన్ను చంపేస్తాను. మా అక్కతోనే మన బంధుత్వం ఎప్పుడో తెగిపోయింది, అది చచ్చిపోయినప్పుడే మీరందరూ నా దృష్టిలో చచ్చిపోయారు. మీ ఎవ్వరూ నాకు సంబంధించిన వాళ్ళు కాదు. కానీ ఈడున్నాడే ఈ నారాయణ, వీడిని చంపితే గానీ నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. అప్పుడు చక్రి, ఇంకా ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక మనిషిని చంపేస్తే పగలు ప్రతీకాలు తీరిపోతే అంతా అయిపోతున్నట్టేనా? వెనకాలన్న మనుషులు ఏమైపోవాలి? ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి ఇప్పుడు ఇలా పగ తీర్చుకోవడం ఏమైనా బాగుందా? అయినా ఏం మనుషులండి మీరంతా? కనీసం బుర్ర పనిచేయదా మీకు? ప్రశాంతంగా ఉండలేరా మీరు? ఎందుకని ఇంత దారుణంగా ఆలోచిస్తూ ఉంటారు? అంతా బాగుంటే ఎంత చక్కగా ఉంటుంది. ఇలాంటి పిచ్చి పనులన్నీ ఆపేసి ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఎన్నిసార్లు చెప్పినా ఇలాంటి మనుషులు మారరా? మా నాన్న ఎలాంటోడైనా మమ్మల్ని ఏనాడు కూడా రోడ్డు మీద పడేయలేదు, ఎప్పుడు చక్కగానే చూసుకున్నాడు. అందరికంటే ముందు మా పెద్దన్నయ్య అందరినీ బాగా చూసుకుంటాడు. అలాంటిది మీరంతా ఇంత దారుణంగా ఎలా చేస్తారండి? అయినా ఏంటి పంచాయతీ అంతా? మేము వచ్చాము, గ్రామదేవతను దర్శించుకున్నాము, వెళ్ళిపోతున్నాము. మీ జోలికే మేము రాలేదే, మిమ్మల్ని చంపాలని మేము చూడలేదు. కానీ ఏంటిదంతా అని చెప్పేసి అడుగుతాడు చక్రి. అప్పుడు పెద్ది కూడా, వాడు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు, మేము మా పని చూసుకుని వెళ్ళిపోతున్నాము. కానీ మీరే ఎందుకు మా నాన్నని అంతలాగా రెచ్చగొట్టి తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు? అయినా ఆ వయసుకి మర్యాద ఇవ్వడం మానేసి ఎందుకండి ఇలా చేశారు అని చెప్పేసి అడుగుతాడు పెద్ది. ఏయ్ ఆపండ్రా, నీతులు చెప్తున్నారు మీరు, మీ ఏషాలు. ఏం మనుషులరా మీరు? నీతులు మాట్లాడుతున్నారా? మీ నాన్న చేసింది కొన్ని సంవత్సరాల ముందు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? మామూలోడు కాదు మీ నాన్న. మా అక్కని పొట్టను పెట్టుకున్నాడు, ఇప్పుడేమో చక్కగా ఉన్నాడు, 4 కొడుకులు నేసుకొని. ఏం మనిషో ఏంటో, చిచ్చి, అమ్మ బాబోయ్ అని చెప్పేసి అంటాడు. ఈలోపు కేశవ కన్నా వస్తారు. నారాయణని చూసి నారాయణని మెల్లిగా తీసుకుని వెళ్తారు. రేయ్, ఎవర్రా మీరు? మీ ఇద్దరు కూడా తీసుకెళ్ళిపోతారేంటి వాడిని? వాడు నాకు కావాలి, వాడిని చంపితే గానీ నా కోపం చల్లారదు అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. కత్తి పట్టుకొని నారాయణ దగ్గరికి వెళ్ళిపోతుండగా పెద్ది ఆ కత్తిని పోటు పడకుండా ఆపుతాడు. అలాగే చక్రి ఏమో, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదే, ఎందుకు ఈ గొడవలు అని చెప్పేసి అరుస్తాడు. అయితే గొడవలు జరగకుండా ఉండాలంటే మీరు ఇంకా నాకు కనపడకుండా ఉంటే బాగుంటుంది. గొడవలు జరుగుతాయి, కంపల్సరీ జరుగుతాయి, కానీ మీరు నాకు కనపడకుండా ఉంటే బాగుంటుంది. అలాగే ఇక్కడికి మాత్రం రావద్దు. ఈ ఊరు నాది, ఈ ఊరు ప్రజలందరూ నా వాళ్ళు. నేను చక్కగా అందరికీ మంచి చేస్తాను కాబట్టి ఇది అక్కడ మంచి జరుగుతుంది. కానీ మీలాంటి ఎదవలు రావడంతో అస్సలు బాగోదు ఈ ఊరికి. మీ దరిద్రం మా వాళ్ళకి పట్టుకుంటుంది అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. ఆ మాటలకి చక్రికి అలాగే పెద్దికి కోపం వస్తుంది. అసలు మీరు మాట్లాడేది ఏమైనా బాగుందా? మీరు ఊరు పెద్ద అంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇంత దారుణంగా ఎవడైనా మాట్లాడతాడా? అసలు ఏ మనిషి అండి మీరు అని చెప్పేసి అంటాడు చక్రి. అప్పుడు దుర్గాప్రసాద్, ఇంకెలా మాట్లాడాలి? మీలాంటి వాళ్ళతో నేను ఇలాగే మాట్లాడతాను. మంచి వాళ్ళతో మంచి మాట్లాడతాను, చెడ్డ వాళ్ళతో చెడ్డగానే మాట్లాడతాను. మీరంతా దారుణమైన రౌడీలు, అది నాకు తెలీదా? వీడేమో జైలుకెళ్ళి వచ్చాడు, మీ బాబు అడుగు అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. ఏం జరిగిందో మాకు తెలీదు, అందరూ ఎలా ఉంటారో కూడా మాకు తెలీదు, కానీ మీరు మంచిగా ఉంటే మేము కూడా మంచిగానే ఉంటాం. ఇంత దారుణానికి ఒడిగడతాడని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే, మా నాన్నని అలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయడం ఏంటండి? అలా కొట్టి తీసుకురావడానికి ఆ మనిషి చూసారా? అసలు వయసు అయిపోయిన మనిషి మీద మీ ప్రతాపం ఏంటండి? ఎందుకని ఇలా చేయడం? ఇది చాలా తప్పు అని చెప్పేసి అంటాడు పెద్ది. అప్పుడు దుర్గాప్రసాద్, తప్పొప్పుల గురించి నా దగ్గర చెప్పకు నువ్వు. మా అక్క పోయిందన్న బాధ ఇప్పటికీ కూడా నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
ఇద్దరం మేము చాలా ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఆడుకునే వాళ్ళము. కేవలం వీడి వల్లే మా అక్క ఇప్పుడు నాతో లేకుండా పోయింది. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. అప్పుడు పెద్ది, జరిగిన దానికి క్షమించండి. మా అమ్మ లేందే మాకేమీ తెలీదు కూడా. మా అమ్మ లేందే మేము లేమని అనుకుంటాం. కాకపోతే అక్కడ మా నాన్న ఏం చేశాడనేది మాకు తెలీదు. మా అమ్మ కూడా మాతో లేదు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్నీ మా నాన్న కిందే కనిపించేవి. అందుకనే అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు. నాన్నే పెంచారు. అసలు ఏ లోటు లేకుండా చాలా జాగ్రత్తగా పెంచారు. ఏం జరుగుతుందో కూడా మాకు తెలీదు. మొత్తానికి పెరిగాము, అంతా బాగానే జరుగుతుంది. కానీ అమ్మ సంగతి మాత్రం ఏమాత్రం తెలీదు అని అంటాడు పెద్ది. అప్పుడు చక్రి, అంతా బాగానే ఉంది, ఇంకొకసారి మీరు మా ఫ్యామిలీ జోలికి వస్తే ఏమాత్రం బాగోదు వార్నింగ్ ఇస్తాడు దుర్గాప్రసాద్కి. అప్పుడు పెద్ది, ఇటు చూడండి, మా నాన్న మీకు ఏ తప్పు ఏ అన్యాయం చేయలేదు. ఏనాడు కూడా ఏమీ మాట్లాడలేదు. మీ గోల మీది, మీ పంచాయతీ మీది, అది మాకు సంబంధం లేదు. కానీ ఇలా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేయడం ఏమాత్రం బాగాలేదు. ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వాలి మీరు అని చెప్పేసి గట్టిగా చెప్తాడు దుర్గాప్రసాద్కి పెద్ది. అప్పుడు దుర్గాప్రసాద్, ఏదోలా ఏడవండ్రా, మీరేం చేసినా నాకు అనవసరం. నాకు చేయాల్సింది ఒకటే, మీరు ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. బ్యాగులు తీసుకొని ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఇక్కడికి తిరిగి రాకూడదు. మీ ముఖాలు నాకు కనిపించకూడదు. అలా అయితేనే మీ బాబుని నేను వదులుతాను. లేదు అంటే మాత్రం ఇక్కడే ఏదో రకంగా చంపి పాడేస్తాను. అడిగే దిక్కు దిక్కానా కూడా లేకుండా ఉంటుంది అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. అయితే నారాయణ రే అని అరుస్తాడు. నువ్వు నోర్ముయ్ అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. అయితే పెద్ది, మేము ఇప్పుడు వెళ్ళిపోతాం, మీకు కనిపించాం, మీకు వదిలేయండి మమ్మల్ని అని చెప్పేసి అంటాడు పెద్ది. అయితే పోండి రే, వదిలేయండిరా వీళ్ళందరినీ అని చెప్పేసి అంటాడు దుర్గాప్రసాద్. వదిలేసిన తర్వాత అందరూ కూడా వెళ్ళిపోతారు. కన్న, కేశవ, పెద్ది, చక్రి అలాగే నారాయణ 5గురు కూడా తన కార్ దగ్గరికి తను వెళ్ళిపోతారు. ఒకవైపు మహాలక్ష్మి ఏమో కంగారు పడుతూ ఉంటుంది, ఏమైందా అనుకుంటూ. నారాయణని తీసుకొచ్చాక, అయ్యో బాగానే ఉన్నారా, అంతా బాగానే ఉంది కదా, ఏం పర్వాలేదు కదా అని అడిగితే, ఏం పర్లేదమ్మా బాగానే ఉంది, పదండి అని చెప్పేసి అందరూ కూడా కారుకి ఊరు ప్రయాణం అవుతాడు. తర్వాత కేశవ అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత తను మాత్రం బండి వేసుకొని వెళ్ళిపోతాడు. వెనకాలే చక్రి, అన్నయ్య నేను చూస్తాను, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి చక్రి కూడా వెనకాలే వెళ్తాడు. మరి కేశవ ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఏం చేయబోతున్నాడు, ముందు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ క్లిక్ చేశాక ఆల్ పైన క్లిక్ చేస్తే మా ఛానల్ నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.